శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మార్చి 22వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా కుంభరాశి వారికి ఈ వారంలో ఒక విధమైనటువంటి కాలసర్ప దోషం ఏర్పడింది. రాశి అందే కుంభరాశి అందే రాహు, దాంతో కుజుడు, మళ్ళా బుధుడు, సప్తమ స్థానంలో కేతు. అంటే 1-7 భావాల మధ్య ఏర్పడినటువంటి ఈ కాలసర్ప దోష ప్రభావం జాతకుడికి అటు వివాహ జీవితంలో, వ్యాపార సంబంధించిన విషయాల్లో, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, అలాగే వృత్తి సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ దోష ప్రభావం వల్ల మీరు ప్రయత్నం చేస్తారు, ఒక పని కోసమో ఒక పదవి కోసమో ప్రయత్నం చేస్తారు, కానీ దాని యొక్క ఫలితం వేరొక వారు పొందుతూ ఉంటారు. అది జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అలాగే శత్రుగ్రహం అయినటువంటి రాహుతో ఈ కుజగ్రహం కలియటం వల్ల మీరు చిన్న విషయానికి కూడా విపరీతమైనటువంటి ఆవేశానికి, కోపానికి, టెన్షన్కి గురై అందులో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నవారు కానీ, అలాగే ఈ వాహనాలు వేగంగా నడపడం వగైరా వగైరా వృత్తిలో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే అనారోగ్యపరంగా కొంత వయసు మళ్ళిన వారు కూడా ఈ సమయంలో కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. బట్ ఏదైనా ప్రయత్నం మాత్రం చాలా గట్టిగా చేస్తారు, ఫలితం వేరే వారు పొందుతూ ఉంటారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా విభేదాలు, విరోధాలు రావడం కానీ, వారికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా కుటుంబ స్థానం, ఈ కుటుంబ స్థానంలో కూడా ఈ 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. ప్రధానంగా శుక్రుడు ఓకే, చతుర్థ భాగ్యాధిపతిగా ధనస్థానంలో, సమయానికి ఏదో ధనం వస్తూ ఉంటుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీరు వ్యక్తిగతంగా స్త్రీ అయితే స్వతంత్రంగా నిలబడాలనే ప్రయత్నం సక్సెస్ అవుతుంది. ఏదో ఒక వృత్తి, ఏదో ఒక వ్యాపారంలో మీరు స్థిరపడడం కానీ ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. ఏదో ఒక రాజకీయ పదవో, నామినేటెడ్ పోస్టో, ఏదో ఒక పదవి, గౌరవప్రదమైన హోదా ఈ సమయంలో వ్యక్తిగతంగా మీకు కానీ, మీ కుటుంబంలో మీ జీవిత భాగస్వామికో, పిల్లలకో, భార్యకో, భర్తకో ఎవరో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. అది సినిమా రంగంలో, టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకన్నా, ఏదన్నా ఒక మ్యూజిక్, కళారంగం ఇటువంటి వాటిలో ఉన్న వాళ్ళు కూడా కొంత ప్రాధాన్యత, కొంత హోదా, కొంత గౌరవం, కొంత ఆర్థిక పరంగా సహకారం లభించే అవకాశం ఉన్నది. తర్వాత ఈ రవిగ్రహం, రవి ధనస్థానంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా ఉంటాయి. తండ్రి గారి సహకారం కనబడుతూ ఉంటుంది. మీ యొక్క ఎవరైతే మీరు ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తున్నారో ఆ యజమాన్యం మీకు కొంతవరకు సహకరించే అవకాశం ఉంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యమో, చిన్నదో పెద్దదో ఫంక్షన్ జరగడం వల్ల ఈ బంధుమిత్రులంతా చాలా వరకు మీ కుటుంబాన్ని సందర్శిస్తారు. మీరు కూడా ఏదో ఒక చిన్న చిన్న పార్టీలాంటిదో, విందులాంటిదో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మీ స్థాయికి తగ్గట్టుగా కొంత ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక శుభం ఈ వారం మీకు జరిగే అవకాశం ఉంది. అది ఆర్థిక పరంగా కొంత సక్సెస్ అవ్వచ్చు, ఏదైనా ఒక శుభకార్యం కూడా జరిగే అవకాశం ఉంది. సో అలాగే ఇదే వారంలో 25వ తారీఖున శుక్రుడు తృతీయ స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. దానివల్ల అనుకోకుండా కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, తీర్థయాత్రలు కానీ చేయవలసి ఉంటుంది. అలాగే మీరు ఉద్యోగరీత్యా ఏదైనా కొంత వేరే ప్రాంతానికి కూడా వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంటుంది. సో ఏదైనా ఎన్ని చికాకులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు భాగ్య దృష్టితో రాశిని వీక్షించడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నా ప్రతి సమస్య కూడా ఆ భగవంతుని అనుగ్రహంతో దాన్ని మీరు సాల్వ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ దైనందిన జీవితంలో కూడా కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కడైనా ఈ రాశిలో పాపగ్రహాలు ఉన్నప్పుడు అవి ఏదో ఒక అనెతికల్ కార్యక్రమానికి ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఏదో ప్యాకెట్ ఆడదామనో, జోదం ఆడదామనో, క్లబ్కి వెళ్దామనో, వేరే చోటుకి వెళ్దామో అనిపిస్తూ ఉంటుంది. అయితే గురువు చూడటం వల్ల అది సంఘానికో ఎవరికో ఒకరికి భయపడి దాన్ని విరమించుకోవడం జరుగుతుంటుంది. మంచి ఆలోచనల వైపు మనసు మళ్ళుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి యందు ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలా వరకు విద్య యందు శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరంగా కొంత లాభం కలిగే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ప్రధానంగా
విపరీతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, రుణ బాధలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. తొందరగా వివాహ సంబంధం కుదరదు. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏ రోజైనా పర్లేదు, ప్రధానంగా మంగళవారం అయితే మంచిది. ఈ మంగళవారం రోజు సాధారణంగా మీకు కోతులు అంటే కోతులు, కొండముచ్చులు ఏమైనా పర్వాలేదు. మీకు కొద్దిగా దూర ప్రాంతంలో, అటవీ ప్రాంతం ఉన్నా, ఊర్లో కొద్దిగా దూరంగా ఉన్నా, వాటికి శనగపప్పుతో చేసినటువంటి శనగపప్పు బెల్లం కలిపి శనగుండల్లా చేస్తూ ఉంటారు. లేదంటే వేరుశెనగ ఉండలు, బెల్లం వేరుశెనగ ఉండలు, అవి సాధారణంగా ఇదో ఇంట్లో తయారు చేయటం వల్ల ఒక 3 కేజీలో, ఒక 5 కేజీలో అవి చక్కగా ఉండల్లా తయారు చేసి కొద్దిగా అటవీ ప్రాంతంలో రోడ్డు మీద అది కాకుండా కొద్దిగా రోడ్డు సైడు లేదంటే పుణ్యక్షేత్రంలో అయినా పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది లేకుండా, వాటికి ఇబ్బంది లేకుండా ఇవి ఏదన్నా ఒక క్లాత్ అది పరిచి ఈ ఉండలు దూరంగా పెట్టడం వల్ల ఒకేసారి ఇంచుమించు ఒక 3 కేజీలన్నా పర్వాలేదు. ఏదన్నా ఇలాంటి విపరీతమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైనా ఘనంగా చేయాలి తప్ప ఏదో 4 ఉండలు వేసాం, ఒక 3 అరటిపళ్ళు వేసాం, ఒక బెల్లం మొక్క పెట్టామంటే మాత్రం ఫలితం దక్కదు. ఎక్కువగా కొద్దిగా తృప్తిగా పెట్టినప్పుడు ఆ ఫలితం కంపల్సరీగా వస్తుంది. కానీ ఈ రెమెడీ 100కి 100 రూపాయలు ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి, అది మీకు దాని ఫలితం చాలా తొందరగా అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మన ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ వారం అంటే ఈ నెలలో 29వ తారీఖు మార్చి నెల ఆదివారం రోజు హైదరాబాదులోని శ్రీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జ్యోతిష్య మహాసభని జరగబోతుంది. అందులో ప్రముఖమైనటువంటి పుస్తక రచయితలు, ఆస్ట్రాలజర్స్ అంటే వీళ్ళ పెద్దవాళ్ళు శ్రీ మల్లాది మణిగారు, అలాగే శ్రీ నానాజీ పట్నాయక్ గారు, తర్వాత శ్రీ బంగారాయ శర్మ గారు మొదలగు ప్రముఖులు ఈ సభలో పాల్గొని వారు జ్యోతిష్యం మీద మాత్రమే ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. మీకు ఏమైనా జ్యోతిషపరమైనటువంటి సందేహాలు ఉన్నా కూడా ఆ సమయంలో మీరు తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఆ సభకి, అంటే ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 మధ్యలో జరుగుతుంది. అన్ని సౌకర్యాలు, సదుపాయాలు వచ్చిన ప్రేక్షకులు ఉంటాయి. ఏ విధమైనటువంటి ప్రవేశ రుచుంగా ఏమీ ఉండదు. మీరు ఉచితంగానే ఈ సభకి విచ్చేసి జ్యోతిషపరంగా కొన్ని అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద నోట్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి మంచిది. అంటే మేము తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరవుతారని ఆశిస్తూ స్వస్తి.